ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. మనతో పాటు ప్రణవానంద ప్రభుజీ ఉన్నారు. వారు చెప్పే మాటలు కానీ, అలాగే వారు చేస్తున్నటువంటి బోధనలు కానీ మనందరికీ ఎంతో ఇష్టం. ప్రత్యేకించి సమకాలీన అంశాలపైన ఎప్పుడు వారు ప్రస్తావిస్తూ ఉంటారు. మన వే ఆఫ్ లైఫ్ అనేది ఎలా ఉండాలని ఎప్పుడూ చెబుతూనే ఉంటారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఇష్యూస్ పైన, అలాగే మనందరికీ చాలా సందేహాలు ఉన్నాయి. వీటి గురించి వారిని అడుగుదాం అనుకున్నాం. వారిని ఆహ్వానించాం స్టూడియోకి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రభుజీ హరే కృష్ణ. ప్రభుజీ, ఈ మధ్య ఒకటి విన్నాను నేను, సింగిల్ గా ఉండే కృష్ణుడి విగ్రహం గనక ఇంట్లో పెట్టుకున్నారా కష్టాలు తప్పవు అంటే నాకు అవునా అనిపించింది. ఎందుకంటే మా ఇంట్లో చాలా ఉన్నాయి కృష్ణుడి విగ్రహాలు. చిన్నప్పటి నుంచి మా అమ్మగారు ఆరాధిస్తుంటే చూస్తూనే ఉన్నాను. కష్టాలు తప్పవని ఏం లేదండి. కృష్ణుని శాస్త్రం ప్రకారంగా తన భక్తులతో ఆరాధన చేయాలి. అందుకే కృష్ణుడు ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండడు. కృష్ణుడు ఎక్కడైనా సరే ఒంటరిగా ఉండడు. పక్కన గోవో, పక్కన రాధారాణియో, రుక్మిణి సత్యభామలతోటో, గోపాల బాలులతోటో, నెమలితోటో ఎవరితో ఒకరితో ఉంటారు. ఆయన ఒంటరిగా ఉండే స్వభావం కాదనమాట. ఆయన ఒంటరిగా ఉంటే డేంజర్ అనమాట. ఎవరితో ఒకరితో పెట్టారనుకోండి, ఆయన కొద్దిగా ఒక లైటర్ మూడ్ లో ఉంటారు. కాబట్టి కృష్ణ పరమాత్మ ఇప్పుడు ఈ సనాతన ధర్మానికి చెందిన వాళ్ళు కృష్ణుని ఆరాధన చేయకపోతే ఎవరిని ఆరాధన చేస్తారండి? కృష్ణుడు ఉండాలి. కానీ అన్నిటికంటే శ్రేష్టం ఏంటి అని అంటే, మనం కృష్ణుడు బాల స్వరూపంలో ఉన్నారని, లడ్డు గోపాల్ లాగా ఉంటే పర్వాలేదు. కానీ పెద్ద కృష్ణుడు ఉన్నాడు అనుకోండి, ఫ్లూట్ వాయిస్తున్న కృష్ణుడు ఉన్నాడు అనుకోండి, రాధారాణి పక్కన ఉండాలి. ఉండేటట్టుగా ఉంటే ఏమవుతుంది అని అంటే, ఆరాధనలో ముఖ్యంగా మనం పెట్టుకున్నప్పుడు ఏంటి అని అంటే, భగవంతుడు మనము స్వామి ముందు నించున్నప్పుడు శ్రీమతి రాధారాణి అమ్మ పక్కన ఉందనుకోండి, మనల్ని రికమెండ్ చేస్తుంది అనమాట. చూడండి, మనకి ఎక్కడైనా టూర్కి వెళ్ళాలి. ఇప్పుడు 10th ఇంటర్లో అందరూ ఎక్స్కర్షన్కి వెళ్తూ ఉంటారు. ఇప్పుడు నాన్న దగ్గరికి వెళ్ళరు పిల్లలందరూ కూడా, అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మని కన్విన్స్ చేస్తారు ఎలాగోలాగా. అమ్మ వాళ్ళు వస్తున్నారు, వీళ్ళు వస్తున్నారే, లాస్ట్ ఇయరే వెళ్ళాలి ఎక్స్కర్షన్కి, అది ఇది అని చెప్తే, సరే నాన్న ఆఫీస్ నుంచి వచ్చాక ఏంటి అని అంటే, ఏం లేదమ్మా కొద్దిగా వీడు ఎక్స్కర్షన్కి వెళ్తాడంటే అని అంటే, ఏం పర్వాలేదు లేండి పంపించండి, ఏం పర్వాలేదు, ఏముంది చెప్పండి, పిల్లోడు పెద్దవాడైపోయాడు, అందరితో వెళ్ళొస్తాడు, ఒకసారి జాగ్రత్తగా ఉంటాడు, అందరు పిల్లలు వెళ్తున్నారట, నేను మాట్లాడాను అని అమ్మ ఏదో కొద్దిగా అటు ఇటు కల్పించేసి నాన్నకి చెప్పింది. సర్లే ఎంత కావాలి అనగానే ఇచ్చేస్తాడు నాన్న. అలా పురుషకార స్వరూపము అని అంటారు అనమాట. అంటే రికమెండేషన్ చేసే శక్తి అమ్మకు ఉన్నది. అందుకే ఎప్పుడు కూడా మనం లక్ష్మీనారాయణ, రాధాకృష్ణ, సీతారామ, పార్వతీ పరమేశ్వర అని అంటాం. ఎందుకంటే అమ్మతో పాటు స్వామిని పూజిస్తే ఏమవుతుంది అని అంటే, అప్పుడు మనం మన ఫాల్ట్లని ఆవిడ కొద్దిగా కప్పిపుంచి స్వామికి దగ్గరికి ఈజీగా పంపించేస్తారు అన్నమాట. అది ముఖ్యం. అందుకే రాధా, సీత, లక్ష్మి తన భక్తులతో పాటు భగవంతుని ఆరాధన చెయ్యుట అనేది ముఖ్యం. ఇప్పుడు మీరు అన్నారు ఇట్లా గోవు ఉన్నది కానీ అలాంటివి ఏమన్నా, అవి సింగిల్ గా అలా పెట్టొచ్చా అండి? అలా ఆరాధనలో ఎప్పుడైనా అమ్మవారు ఉన్నదే పెట్టుకోవాలి. మనం పూజ చేసాం మందిరంలో పెట్టుకునేటప్పుడు అయితే, ఉట్టిగా మనకేంటంటే షో పీస్ లో పెట్టుకుంటారు, షోకేస్ లో పెట్టుకుంటారు పీసెస్ లాగా, అలా డెకరేటివ్ పీసెస్ లాగా పెడుతుంటారు, చిన్న చిన్న బొమ్మల్లాగా మామూలుగా పెడుతుంటారు. అలాంటప్పుడు ఉట్టిగా కృష్ణుడిని పెట్టొచ్చు. అప్పుడు కూడా గోవో, గోపాల బాలులో ఎవరో ఒకళ్ళు ఉండాలి ఆయనతో పాటు. ఒంటరిగా పాపం బోర్ కొడుతుంది కదండి. అలా ఉంచొద్దు అంటారు ఎప్పుడు కూడా. మనకి ఫోన్ ఉంది, ఆయన దగ్గర లేదు కదా ఎంటర్టైన్మెంట్. అంటే మనల్ని చూస్తూ ఉంటారు అలా. అలాగే కొంతమంది హాల్లో ఎంట్రన్స్, మనం ఫోన్ చూస్తుంటే ఆయన మనల్ని చూడాలా. కొంతమంది హాల్లో ఎంట్రన్స్ లో ఇలా కృష్ణుడివి పెడుతూ ఉంటారు. అసలు అలా పెట్టొచ్చా ఇంట్లో? ఎంత భగవంతుడి యొక్క స్మరణ మనకు కలగలిగితే అన్ని వైపులు భగవంతుడు ఉండాలి. ఫోటో రూపంలోనైనా, విగ్రహ రూపంలోనైనా ఉందనుకోండి, ఎక్కడ చూసినా అరే కృష్ణుడు, ఇక్కడ కృష్ణుడు, కృష్ణుడు ఇలా చేస్తున్నాడు, కృష్ణుడు అలా చేస్తున్నాడు అని ఆ కృష్ణ స్మరణ మనకు కలుగుతుంది. అది చాలా ముఖ్యం. మన స్క్రీన్ సేవర్ తో నుంచి ప్రారంభం చేస్తే అన్ని చోట్ల కృష్ణుడు ఉండాలి. అప్పుడే మనకి ఎంత కృష్ణుడిని, భగవంతుడిని చూస్తుంటే, ఎంత భగవంతుడి గురించి వింటూ ఉంటే అంత మంచి భావనలు మన లోపల కలుగుతాయి. ఆ పాజిటివ్ ఎన్వైరన్మెంట్ అనేది మనకు కలుగుతుంది. ఇప్పుడు చూడండి, ఎవరైనా ఇష్టం హాస్టల్లో చూస్తుండే వాళ్ళ ఫేవరెట్ హీరోలు, హీరోయిన్లు, కార్లు మొత్తం నాకు ఆ రూమ్ లోకి వెళ్ళగానే కొద్దిగా అనీజీగా అనిపించేది అనమాట. మా రూమ్ లోకి వచ్చారనుకోండి, మా అన్ని కృష్ణుడు అన్ని చోట్ల కృష్ణుడు ఉండేవాడు అనమాట. ఎంతో బాగుండేది. అంటే ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం అనుకోండి. కానీ మంచి పిచ్చి కూడా ఉంటుంది కదండి, చెడు పిచ్చి, మంచి పిచ్చి రెండు ఉంటాయి. కాబట్టి చాలా మంచిది. భగవంతుడు సకల గుణాలకు నిధి, సకల అందానికి స్వరూపం ఆయనే. కాబట్టి
మనం భగవంతుడు ఎన్ని వైపులు, అన్ని 4 వైపులు చూస్తే భగవంతుడు ఉన్నాడు అనుకోండి, అది ఇంటికి మంచిది, మనకి మంచిది, మన కృష్ణ స్మరణ కలిగిస్తూ ఉంటుంది. దానికంటే గొప్ప విషయం ఇంకేముంది చెప్పండి. అంటే విగ్రహం రూపాల్లో ఇప్పుడు ఆరాధనలో పెట్టుకున్నప్పుడు కూడా కొంతమంది పంచలోహాలతో పెట్టుకుంటారు, కొంతమంది గాజు బొమ్మలు పెడుతూ ఉంటారు, కొంతమంది మట్టివి పెడుతూ ఉంటారు, ఆయిల్ పెయింట్స్ వేసిన కృష్ణుడు, ఇవన్నీ చేయొచ్చా అండి ఆరాధన? ఏం పర్వాలేదు, మన భక్తి ఉండాలి, ప్రేమ ఉండాలి, శాస్త్రీయంగా ఆరాధన చేయాలి. నేను ఒక ఇంట్లో చూసానండి, విగ్రహాలు ఇలా ఏం లేవు, భగవద్గీత ఉంది పుస్తకం, దానికి ఒక్కదానికి దీపం పెట్టి అలాగే దండం పెట్టి దానికి దండ వేయటం, ఇవన్నీ చాలా మంచిది. భగవద్గీత భాగవతం సాక్షాత్తుగా భగవత్ స్వరూపమే, కానీ కేవలం భగవద్గీత భాగవతాన్ని ఆరాధన చేస్తే సరిపోదు, దాన్ని చదవాలి కూడా. శాస్త్రముల యొక్క ఆరాధన చదవటం ద్వారా వస్తుంది. కాబట్టి తప్పకుండా చాలా ఆలయాలు ఉన్నాయి ఎక్కడైతే భాగవతాన్ని కృష్ణ స్వరూపంగా, భాగవతానికి కిరీటము, తర్వాత నెమలి పించము, తర్వాత వేణువు పెట్టేసి ఆయనకి అలంకరణ చేసి ఆరాధన చేస్తారన్నమాట. భాగవతం సాక్షాత్ కృష్ణుడే. కాబట్టి తప్పక భాగవతాన్ని ఇంట్లో ఉంచాలి, ఆరాధన చేయాలంటే చదవాలి, అది చాలా చదవటమే ఆరాధన అంటారు ప్రధానంగా. అయితే కృష్ణుడి విగ్రహాలు ఉండొచ్చు ఇంట్లో, ఉండాలి. కృష్ణుడు విగ్రహం లేని ఇల్లు కానే కాదు. మీకు ఒక విషయం చెప్తాను, భవనము అని అంటారు. భవనము, అంటే భగవంతుడు. భగవంతుని తీసేయండి, ఇంట్లో నుంచి ఏం మిగులుతుంది? అడవి, వనం. కాబట్టి భగవంతుడు ఉన్న ఇల్లు మాత్రమే భవన్. భగవంతుడు లేని ఇల్లు వనం అవుతుంది. అక్కడ జనములు, మనుషులు ఉన్నా సరే పశు ప్రవృత్తితో ఉంటారు. కాబట్టి భగవంతుడు కేంద్రంగా ఇల్లు ఉండటమే అది నిజమైన ఇల్లు, అది నిజమైన గృహము. అది చాలా ముఖ్యం. ఇప్పుడు అందరూ చక్కగా కృష్ణుడి విగ్రహాల ఫొటోస్ అన్ని తెచ్చుకుని పెట్టుకోవాలి. ఇంకా మా భక్తుల ఇళ్లలో మీరు చూసారనుకోండి, ఎక్కడైతే ఇప్పుడు చూడండి, ఒక దగ్గర మెయిన్ అట్రాక్షన్ ఏంటి అంటే టీవీ స్పాట్ అంటారు. అది ఇంట్లోకి లోగానే టీవీ యూనిట్ ఉంటుంది. మా భక్తుల ఇళ్లలో టీవీ యూనిట్ ప్లేస్ లోనే పూజా మందిరం ఉంటుంది. ఇంట్లో మెయిన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. మీకు ఒక విషయం చెప్తానండి, ఇంట్లో మెయిన్ ప్రియారిటీ దేనికి ఇస్తారో ఇల్లంతా అక్కడే చేరుతుంది. ఇప్పుడు టీవీ యూనిట్ పెట్టారనుకోండి, ఇల్లంతా టీవీ యూనిట్ ముందు కూర్చుంటుంది. అదే టీవీ యూనిట్ ని తీసి భగవంతుడు పెట్టారనుకోండి, ఇల్లంతా భగవంతుడి దగ్గర చేరుతుంది. అందుకే ఫ్యామిలీ దట్ ప్రేస్ టుగెదర్ స్టేస్ టుగెదర్ అంటే, ఫ్యామిలీ దట్ వాచెస్ టీవీ టుగెదర్ స్టేస్ టుగెదర్ అనడానికి ఏమీ గ్యారంటీ లేదు. ఇంకా చెప్పాలంటే ఆ టీవీలలో చూసి వీళ్ళ లోపల వీళ్ళ మనస్పర్ధలు ఇంకా పడచ్చు, ఒకరిపైన ఒకళ్ళకి డౌట్స్ రావచ్చు. కానీ ఎప్పుడైతే భగవత్ కేంద్రంగా మనం జీవిస్తామో అప్పుడు మనం చాలా బాగుంటాం, అప్పుడు ఇల్లు అంతా కూడా సుఖంగా ఉంటుంది. అది విశేషం. బ్రహ్మ ముహూర్తం చాలా ముఖ్యమైనది, విలువైనది. అయితే చాలా మందికి దాని వాల్యూ తెలియట్లేదు అనేది ఇప్పుడు వస్తున్నటువంటి మాట. ఇక్కడ అసలు బ్రహ్మ ముహూర్తం అంటే సరిగ్గా సమయం ఏంటి అని అడుగుతూ ఉంటారు కొంతమంది. 2:30 అంటారు, కొంతమంది 3:30 అంటారు. ఈ కన్ఫ్యూజన్ ఒకటి. అసలు బ్రహ్మ ముహూర్తం విశిష్టత ఏంటండి? అప్పుడు అసలు ఏం పనులు చేయాలి, ఏవి చేయకూడదు? జీవుణ్ణి ఉద్ధరించడానికి చేసే పనులన్నీ బ్రహ్మ ముహూర్తంలో చేయాలి. ఇప్పుడు చూడండి, మనకి సమయం కూడా గుణములతో ప్రభావితమై ఉంటుంది. ప్రొద్దున పూట సత్వగుణ ప్రధానం అని చెప్తారు బ్రహ్మ ముహూర్త కాలం. బ్రహ్మ ముహూర్తం అంటే ఏం లేదండి, 4-4:30 సమయాన్ని బ్రహ్మ ముహూర్తంగా 4 నుంచి 4:30 4 గంటలు అనుకోండి మీరు. సుమారుగా 4 o'clockకి లేవటం అనేది ఒక హ్యాబిట్ గా పెట్టుకున్నాం అనుకోండి, ఇంకా మనకి సూర్యోదయం ఎప్పుడు, సూర్యాస్తమయం ఎప్పుడు క్యాలెండర్లో చూస్తే దానికి ఎగ్జాక్ట్గా 2 గడియలు ముందు లేస్తాను, అవన్నీ అవసరం లేదు. రోజు 4 o'clockకి లేసారనుకోండి, ఇంకా జీవితంలో దానికంటే మంచి అలవాటు ఇంకోటి లేనే ఉండదు. 4-4:30 ఇది చాలా మంచి అలవాటు అండి. మేము ఇప్పుడు సుమారుగా 2012 నుంచి ప్రతిరోజు 3:30-4 గంటలకు లేస్తున్నాం. కాబట్టి మాకు తెలుసు ఆ అనుభూతి. ప్రొద్దున పూట బ్రహ్మ ముహూర్తంలో లేచి ఆ సాధన చేసుకోవటం, దానివల్ల వచ్చే శక్తి, దానివల్ల వచ్చే ఒక భగవద్ అనుభూతి, దానివల్ల మనకి లభించే ఒక పాజిటివిటీ, మానసిక బలము అనేది చాలా విశేషం. మనం వినే ఉంటారు మీరు చిన్నప్పటి నుంచి, ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు రైజ్ కీప్స్ అ మ్యాన్ హెల్దీ వెల్దీ అండ్ వైజ్ అంటారు. 3 విషయాలు. ఎవరికి హెల్దీగా ఉండాలి అని ఉండదండి, ఎవరికి వెల్దీగా ఉండాలని ఉండదండి, ఎవరికి వైజ్గా ఉండాలని ఉండదండి. కాబట్టి ప్రొద్దున పూట లేవాలి. అంతేగాని మనం రాత్రంతా సీరియల్, సినిమాలు, వాట్సాప్లు చూసుకుంటూ ఉన్నాం అనుకోండి, ప్రొద్దున పూట లేవలేదనుకోండి, సూర్యుడు ప్రత్యక్ష దైవము అని అంటారు. భగవంతుడి యొక్క నేత్రములలో సూర్యుడు, చంద్రుడు ఉంటాడు. స్వామి యొక్క అంశ ఆ సూర్యుడి లోపల అందుకే మనం సంధ్యాబంధనం చేసినప్పుడు సూర్య మండల మధ్యలో ఉండే నారాయణుడికి మనం అర్ఘ్యం సమర్పణ చేస్తాం అనమాట. సంధ్యావందనం
అప్పుడు ఆ మంత్రాలు మనం చేసుకున్నప్పుడు ఆ అనుష్ఠానంలోకి వస్తాయి. అప్పుడు స్వామియే సాక్షాత్తుగా ఇప్పుడు చూడండి మీ ఇంటికి ఒక పెద్ద వచ్చారనుకోండి, మనం హ్యాపీగా పడుకొని ప్రొద్దున పూట 10 గంటలకు లేసి వచ్చాడా ఆయన, బాగున్నాడా, తిన్నాడా అని మనం వెళ్ళిపోతామండి. సపర్యలు చేస్తాం గౌరవంగా మనమే. ఉంటాడు ఆయన. వచ్చే లోపలనే లేసి మనం అన్ని సిద్ధం సిద్ధం చేసుకొని రూమ్ అంతా క్లీన్గా నీట్గా పెట్టుకొని ఆయనకు కావాల్సిన వస్తువులన్నీ పెట్టుకొని రెడీగా ఉంటాం. అంతే కదండి. అలానే సాక్షాత్తుగా భగవంతుడు సూర్యమండల మధ్యలో ఉద్భవిస్తూ ఉన్నప్పుడు ఆయన వచ్చే లోపలే మనం రెడీ అయిపోయి ఆయనను స్వాగతించడానికి రెడీగా ఉండాలి. ఆ సమయం ఎంతో ఇంపార్టెంట్. మీరు చూడండి చిన్నప్పుడు ప్రొద్దున లేసి చదువుకో బాగా ఎక్కుతుంది, ప్రొద్దున లేసి చదువుకో బాగా ఎక్కుతుంది. నేను చదువుకునే సమయంలో అండి, ఇంజనీరింగ్ చేసేటప్పుడైనా 10th 11th 12th ఏ టైంలోనైనా ఏం చేసేవాళ్ళం అంటే ప్రొద్దున్నే లేసేవాళ్ళం ఎగ్జామ్ ముందు లేసి. అయితే చాలా ప్రొద్దున పూట లేసినప్పుడు నిద్ర వచ్చేదన్నమాట. అప్పుడు మేము ఒక కొంచెం. స్టడీ చూసాం అనమాట. ఏంటంటే ప్రొద్దున పూట లేసాక ఎప్పుడైనా ఆపిల్ తింటే నిద్రపోతుంది అని. అయితే ప్రొద్దున పూట లేసి స్నానం చేసి ఆపిల్ తినేసేవాళ్ళం. నిజంగా నిద్ర వచ్చేది కాదు, ఇంకా చదువుకుంటూ ఉండేవాళ్ళం. మేము ఎక్కువ చదివే వాళ్ళం కాదండి, ఉత్తే ఎగ్జామ్ ముందే అలా చదువుకొని వెళ్ళిపోయేవాళ్ళం. అన్నిట్లో ఫుల్ మార్కులు వచ్చేసేవన్నమాట. జ్ఞాపక శక్తి బాగుంటుంది అయితే మీకు. అయితే అది చాలా ప్రభావితం చేస్తుంది. అప్పుడు చదువు ఎలా బాగా అయితే చదువుకోగలిగామో ఇప్పుడు ఆధ్యాత్మిక సాధన కూడా అంత బాగా చేయగలుగుతున్నాం. ప్రొద్దున్నే లేసి జపం చేసుకోగలుగుతాం. రాత్రి పొద్దున్నే లేసి- ఎంతసేపు అయినా వెలుకుని ఉంటాం కానీ తెల్లారి మాత్రం లేవలేమండి అంటారు చాలా మంది. ఎందుకో తెలుసా అండి, దాన్ని మ్మ్. రాక్షస ప్రవృత్తి అంటారు. ఎందుకంటే రాక్షసులకు నిశాచరులు అని పేరు. తెలిసినా మీకు? రాత్రిపూట తిరుగుతాయి. తిరుగుతారు. ఇప్పుడు చూడండి ఇంట్లో పిల్లలకి ఏం చెప్తాయి, ఏయ్ రాత్రిపూట అన్ని దయ్యాలు ఉంటాయి పడుకోండి అని చెప్తాను చిన్నప్పుడు ఉన్నప్పుడు. అవును. అదే మనం పెద్దవాళ్ళు రాత్రులంతా తిరుగుతూ ఉంటారు. దయ్యాలు ఎక్కడో కాదు, ఎవరైతే రాత్రిపూట తిరుగుతారో వాళ్ళే దయ్యాలు. కాబట్టి మనము ఒక మంచి మనిషి, Hmm. ఒక మంచి బిహేవియర్ ఉన్న డిసిప్లిన్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు అని అంటే త్వరగా పడుకుంటారు. మీకు ఒక విషయం చెప్తానండి, ఇక్కడ ఇండియాలో నేను చూస్తే చాలా మందికి 10-11 కామన్ టైం నిద్రపోవడం. 11:30 12. 11 మీకు ఒక దాటాలి విషయం అంతే. చెప్తే ఆశ్చర్యపోతారు. ప్రపంచంలో మేము ఎక్కడికి వెళ్ళినా చూస్తాము 6, 6:30, 7, 7:30 కల్లా అన్ని మూసేసుకొని పడుకుంటారు. హా. అంటే సాధారణంగా పల్లెటూర్లలో ఇలా చూస్తాము. ఇప్పుడు పల్లెటూర్లలో కూడా అన్ని ఊర్ల పైన డిష్లు ఉన్నాయి కదండి, వాళ్ళు కూడా నిద్రపోనివ్వట్లేదు. ఎందుకంటే అన్ని తలుపులేసుకొని మెయిన్ ఇంట్లో- సీరియల్ 8:30, 9కే కదా వచ్చేవి. అవును. కాబట్టి పల్లెటూర్లలో ఎలా పడుకుంటున్నారు చెప్పండి. Hmm. పల్లెటూర్లలో లేదు, సిటీలో లేదు, అన్న ఒకటే అయిపోయాయి ఇప్పుడు. ఎక్కడ నిజం అండి అది. సినిమా ఇంకా ఫోన్, టీవీ, ఫోన్ ఎక్కడైతే ఉంటుందో ఎక్కడైనా ఖరాబ్ చేస్తుంది. కానీ మేము పాశ్చాత్య దేశంలో చూసాం, ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు మేము చూసాం అందరూ 7:30 అయిపోయింది అంటే అసలు ఏదైనా కర్ఫ్యూ ఉందా అని అనిపిస్తుంది అనమాట. అలా ఉండిపోతుంది, అందరూ పడుకుంటారు, లైట్లన్నీ ఆఫ్ అయిపోతాయి. ప్రొద్దున పుట్ట అందరూ లేచి ఎంత మంది మేము సంధ్యావందనం చేసుకోవడానికి వెళ్తూ ఉండేవాళ్ళం అనమాట నదీ తీరానికి. అప్పుడు అందరు కూడా జాగింగ్ చేస్తూ ఎంత మంది, ఎవ్రీబడి ఇస్ సెల్ఫ్ కాన్షియస్. నేను ఆరోగ్యంగా ఉండాలి, నేను బాగుండాలి, త్వరగా పడుకోవాలి, త్వరగా లేవాలి, ఎక్సర్సైజ్ చేయాలి. మన వాళ్ళకి ఎప్పుడు చూసినా ఎంత లేట్ నైట్ అయినా ఏం పర్వాలేదు, కానీ అందుకే చూడండి మన వాళ్ళకి డిసిప్లిన్ మెల్లమెల్లగా పోతుంది. ఎందుకంటే మనం పాశ్చాత్య అలవాట్లు అని అనుకొని మనం ఇలా తయారైపోయాం, వాళ్ళు మాత్రం ఉద్ధరింపబడుతున్నారు. వాళ్ళు యోగా మెయిన్, అమెరికాలో యోగా అన్నిటికంటే మెయిన్ ఏంటి అంటే యోగా, మెడిటేషన్, కీర్తన్. లండన్లో మీరు చూడండి, మీరు రాధికా దాస్ అనే ఒక డివోటీ ఉన్నారు. ఆయన పెద్ద పెద్ద చర్చిలలో మొత్తం చర్చ్ నిండా అందరూ వేలాది మందిలో కూర్చొని అందరూ కీర్తన్ మెడిటేషన్, కీర్తన్ యోగా, కీర్తన్ చేస్తూ ఉంటారు. కీర్తన్, మెడిటేషన్, యోగా ఈ 3 ప్రపంచ వ్యాప్తం అయిపోయాయి. అందరూ భారతదేశానికి ఈ 3 నేర్చుకోవడానికి వస్తున్నారు. మనవాడు మాత్రం రాత్రిపూట ఓటీటీలో ఆ వెబ్ సిరీస్ చూసుకుంటూ టైం గడిపేస్తారు. ఇంత విచిత్రం. ఏమైనా కొన్ని టిప్స్ చెప్పండి ప్రభు. ఎర్లీ మార్నింగ్ ఏం లేదు, ఫోన్ తీసి అవతల పడేయండి. 8:30 అయిందంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసండి. ఏమి ప్రపంచం మునిగిపోదు నువ్వు ఫోన్ ఆఫ్ చేయటం వల్ల, అది గుర్తుపెట్టుకోవాలి. అందరు అనుకుంటారు వామ్మో నా ఫోన్ లేకపోతే, నేను ఫోన్ ఆన్సర్ చేయకపోతే, నేను మెసేజ్కి రిప్లై చేయకపోతే ఏమవుతుంది? ఏమీ అవ్వదయ్యా, ఏమీ అవ్వదు. మనం కంట్రోల్ కాదు, భగవంతుడు కంట్రోల్ చేస్తున్నాడు ఈ ప్రపంచానికి. ఒక టైం పెట్టుకోండి, వాట్సాప్లో స్టేటస్లో పెట్టండి. ఒక ఆయన చూసి ఫ్రమ్ టుడే ఐఎమ్ నాట్ గోయింగ్ టు యూజ్ వాట్సాప్ ఫర్ నెక్స్ట్ 3 months అని పెట్టాడు. మళ్ళీ నెక్స్ట్ డేనే వాట్సాప్ స్టేటస్ పెట్టాడు అనమాట. అలా కాకుండా మీరు ఏం చేయాలంటే ఒక వాట్సాప్ స్టేటస్లో పెట్టండి, మీ డిస్ప్లే పిక్చర్ పెట్టుకోండి. ఏంటి అని అంటే ఆఫ్టర్ 8:30 ఐ విల్ బి నాట్ ఆన్సరింగ్ ఎనీ ఆఫ్ ది మెసేజెస్ అండ్ కాల్స్. కనీసం ట్రై చేయండి మీరు. మీకు ఒక విషయం చెప్తానండి, నిద్ర రాక చాలా మంది కష్టపడుతున్నారు ఈ రోజులలో. దాంట్లో డాక్టర్ ఏం చెప్తాడు తెలుసా అండి,
కనీసం పడుకునే గంటన్నర ముందు నుంచి స్క్రీన్ చూడకూడదు అంటే. 12 అవర్. ఆ స్క్రీన్ వల్ల స్క్రీన్ లో నుంచి వచ్చే ఆ లైట్ మనస్సుని హైపర్ యాక్టివ్ చేసేస్తుంది అనమాట, నిద్ర రానివ్వకుండా. అందుకే అన్నిటికంటే బ్యాడ్ హ్యాబిట్ ఏంటి అంటే రాత్రి పడుకునే క్షణం వరకు ఫోన్ చూసి ప్రొద్దున లేవంగానే ఫోన్ చూడు. వెంటనే ఇంతకు ముందు ప్రొద్దున లేవంగానే చేతుని చూసుకొని మనం ప్రార్థన చేసుకుని హరినామ స్మరణ హరి అష్టకాన్ని చేసుకొని భాగవత ఆచార్యులకు ప్రణామం చేసుకొని భూదేవికి దండం పెట్టుకొని, ఇప్పుడు ఎవరికి దండం లేదు, ఫోన్కి దండం. అమ్మా ఛార్జింగ్ ఉందా లేదా, అమ్మో ఛార్జింగ్ అయిపోయింది, ఛార్జింగ్ తొందరగా పెట్టండి, ఏ మెసేజ్లు వచ్చాయో ఏమైందో, మొత్తం ప్రపంచాన్ని ఈయన నడిపేస్తున్నట్టుగా. కాబట్టి మా సిన్సియర్ అడ్వైస్, మీకు ఏదైనా కావాలంటే ఒక డిసిప్లిన్ మెయింటైన్ చేయండి. మానవ జీవితంలో డిసిప్లిన్ కాని వచ్చింది అని అంటే దానికంటే యూ విల్ బికమ్ ఎక్స్ట్రాడినరీ. మీరు జీవితంలో ఏది సాధించాలన్నా సాధించగలుగుతారు. కొన్ని డిసిప్లినరీ యాక్షన్స్, యుక్తాహార విహారస్య, కృష్ణుడు అదే చెప్పాడు, డిసిప్లిన్ ఇన్ ఈటింగ్, స్లీపింగ్ అండ్ డిఫెండింగ్. అన్నిట్లో మనం చేసే అన్నిట్లో కూడా డిసిప్లిన్ అనేది అవసరం. నిద్రలో చెప్తున్నాను, ఈజీ. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తినేసేయండి. ఈవినింగ్స్ 6:30, 7 కల్లా అయిపోవాలి డిన్నర్. 8:30 కల్లా ఫోన్ పక్కన పెట్టేసేయండి. కావాలి అని అంటే ఒక మంచి పుస్తకం తీసుకోండి, పుస్తకం పట్టుకోండి, చదువుకోండి, కొద్దిసేపు మీ పనులు చేసుకోండి, మీ ఫ్యామిలీతో మాట్లాడండి. ఫోన్ ఉన్నంతసేపు చాలాసార్లు ఇప్పుడు చూస్తాను, నలుగురు కూర్చుంటారు, 4 ఫోన్లు పట్టుకొని, పిల్లోడేమో కార్టూన్ చూస్తూ తింటుంటాడు, ఈయనేమో న్యూస్ చూస్తూ తింటుంటాడు, ఆవిడేమో నిన్న సీరియల్ మిస్ అయిపోయిందని సీరియల్ చూస్తూ తింటూ ఉంటుంది, ఇంకొక ఆడేమో అందులో ఏదో వెబ్ సిరీస్ చూసుకుంటూ తింటూ ఉంటారు. ఏంటండి అసలు మనం ఇప్పుడు ఎవరికి టైం ఇస్తున్నాం చెప్పండి? ఇంట్లో ఉన్నట్టే ఉంటున్నాం కానీ ఫోన్ తోటి కాపురం చేస్తున్నట్టు అయిపోయింది. ఫోన్ రూల్ చేస్తోంది అందరినీ, అలా అయిపోయింది. కాబట్టి ఫోన్ దూరం పెట్టేసేయండి, టీవీ ఆఫ్ చేసేయండి. అన్నిటికంటే బెస్ట్ విషయం అంటే టీవీ ఛానల్ వైర్ తీసేసి పీకేసేయాలన్నమాట. మా అమ్మగారు చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళంటే ఎగ్జామ్లకి 3 నెలల ముందు టీవీ వైర్ తీసి బయట పడేసేవాళ్ళు అన్నమాట. ఇంకేం చేస్తాను చెప్పండి వైర్ లేనప్పుడు. కాబట్టి అలా చేయాలి. నిజంగా చెప్పాలంటే టీవీ తీసేయండి, ఫోన్ తగ్గించేసేయండి, జీవితం చాలా ప్రశాంతం అయిపోతుంది. టైంకి పడుకుంటారు, టైంకి లేస్తారు బ్రహ్మాండంగా. మా ఆశ్రమానికి వచ్చినప్పుడు చాలాసార్లు ఫోన్ పనిచేయదన్నమాట. ఇప్పుడు అందరు టెన్షన్ పడిపోతారు, ఏమవుతుంది. తర్వాత ఒక రోజు అయిపోయాక బ్రహ్మాండంగా హాయిగా కీర్తనలో ఉంటారు, ప్రొద్దున కనిపిస్తారా, ఏమైందయ్యా నీ చాలా ఇంపార్టెంట్ అన్న, ఏముంది ప్రయోజనం నడుస్తున్నాయి అని ప్రశాంతంగా ఉన్నాం మేము అని అంటారని. కాబట్టి అంతా మన బ్రహ్మ ఆలోచన అంతే, అది ఏదో జరిగిపోతుందని. సో బ్రహ్మ ముహూర్తంలో లేవడం అలవాటు చేసుకుంటే చాలా మంచిది. ముఖ్యంగా పిల్లలకి అందరికీ మేము ఇచ్చే ఒక అడ్వైజ్ ఏంటంటే త్వరగా లేవండి, జీవితం చాలా మార్పు. ఒక 1 నెల రోజులు సంకల్పం పెట్టుకోండి, నేను ప్రొద్దున పూట లేచి చూస్తానని. కొద్దిసేపు ఎక్సర్సైజ్ చేయండి, కొద్దిసేపు సాధన చేసుకోండి, కొద్దిసేపు చదువుకోండి, తర్వాత జాగింగ్ చేయండి, వాకింగ్ చేయండి, ఏదైనా చెయ్యండి, పడుకోకండి. అది ముఖ్యం. రైట్, చాలా చక్కగా వివరించారు ప్రభుజీ. హరే కృష్ణ.